హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ 5000 బడ్జెట్లో చూసుకుంటే మనకు మార్కెట్లో చాలా బ్రాండ్స్ నుంచి చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. బట్ వాటన్నిటిలో మేము బెస్ట్ సౌండ్ బార్స్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాము. చాలా సౌండ్ బార్స్ని చాలా రోజుల నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాము, కంపారిజన్ చేస్తున్నాము. వాటన్నిటిలో మాకు బెస్ట్ అనిపించిన సౌండ్ బార్స్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాము. ఎవరికి ఏ సౌండ్ బార్ సెట్ అవుతుంది, ఏ సౌండ్ బార్లో మనకు బేస్ బెటర్గా ఉంది, ఏ సౌండ్ బార్లో మనకు స్టీరియో ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంది, దేంట్లో మనకు ఆడియో ట్యూనింగ్ బెటర్ ఉంది. సో ఓవరాల్గా అన్ని కంపారిజన్ చేసి అయితే మీకు చెప్తాము. 5000 బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం వీడియో మీకు పక్కా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ సౌండ్ బార్స్ అన్నిట్లో కూడా మనకు కొన్ని కామన్ సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క సౌండ్ బార్ కి సపరేట్ గా చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో నేను సింపుల్ గా చెప్తాను, దాని తర్వాత ఆడియో క్వాలిటీ అండ్ మిగతా విషయాలు అన్ని కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క సౌండ్ బార్ గురించి అయితే చెప్తాను. సో ఇక డిజైన్ అండ్ బిల్డ్ పరంగా ఆల్మోస్ట్ అన్ని సౌండ్ బార్స్ కూడా మనకు సేమ్ ఉంటాయని చెప్పొచ్చు. చూడడానికి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి. అన్ని గ్లాసీ ఫినిష్ తోనే వస్తాయి, అన్ని మనకు మెటల్ మెష్ ఉంటుంది ఫ్రంట్ లో, అన్ని కూడా మనకు వుడెన్ చాంబర్ తోనే వస్తాయి. డిజైన్ అండ్ బిల్డ్ అన్ని కూడా మనకు సేమ్ అనిపిస్తాయి. బట్ అన్నిట్లో చూసుకుంటే మనకు జెబ్రానిక్స్ ఒకటి మనకు కొంచెం కాంపాక్ట్ సైజ్ తోనే అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుంది 3902. అండ్ ఇంకొకటి నెక్స్ట్ బోర్డ్ చూసుకుంటే మాత్రం అన్నిట్లో కొంచెం ప్రీమియం డిజైన్ అయితే అనిపిస్తుంది, మంచి క్లాస్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది అన్నిటితోనే కంపేర్ చేస్తే. సో ఈ రెండు తప్ప మిగతా అంతా కూడా మనకు అన్ని సేమే ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇన్పుట్స్ విషయానికి వస్తే అన్ని సౌండ్ బార్స్ లో మనకు ఒక HDMI ARC పోర్ట్ ఉంటుంది. దాదాపు అన్నిట్లో కూడా మనకు ఒక ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు. ఒక మీబీ Q200 లో మాత్రం మనకు ఆప్టికల్ కి బదులు ఒక కో యాక్సియల్ పోర్ట్ అయితే ఇచ్చారు. అన్నిట్లో మనకు ఒక USB పోర్ట్ ఉంటుంది. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి మనం సాంగ్స్ అవంతా కూడా వినొచ్చు. మాక్సిమం 32 GB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అన్నిట్లో మనకు ఆక్స్ పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ అన్ని కూడా మనకు బ్లూటూత్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ వర్షన్ 5 అండ్ అబోవ్ అయితే ఇచ్చారు. మనకు కనెక్టివిటీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ అన్ని సౌండ్ బార్స్ లో మనము రిమోట్ యూజ్ చేసి బేస్ అండ్ ట్రబుల్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఒక్కొక్క సౌండ్ బార్ ని అకార్డింగ్ టు ది ప్రైస్, ఆడియో క్వాలిటీ అండ్ ఎవరు ఏది తీసుకోవాలి, దేంట్లో ఏది బెటర్ ఉంది, ఇదంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్, మా లిస్ట్ లో ఫస్ట్ సౌండ్ బార్ చూసుకుంటే జెబ్రానిక్స్ 3902. ఇది 2.1 ఛానల్ 100 వాట్ సౌండ్ బార్. 100 వాట్స్ అంటే RMS అవుట్పుట్ తో వస్తుంది ఇది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు 4000 రూపీస్ అయితే ఉంది. అండ్ ప్రైస్ కూడా మనకు మోస్ట్ అఫోర్డబుల్ సౌండ్ బార్ అని అయితే చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. మీరు చూడకపోతే మీద ఐ కార్డ్స్లో ఇస్తాం, వన్స్ చెక్ చేయండి. డిజైన్ చూసుకుంటే మనకు కాంపాక్ట్ సైజ్తో వస్తుంది. మంచి ఫామ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. మీ ఇంట్లో ఒక చిన్న టీవీ ఉన్నా, చిన్న సైజులో ఒక సౌండ్ బార్ కావాలన్నా కూడా ఇది మీకు మంచిగా చిన్నగా క్యూట్గానే అయితే ఉంటుంది. దీంట్లో ఇక మన ఆడియో విషయానికి వస్తే లౌడ్నెస్ నాకు సఫిషియెంట్ అనిపించింది. ఒక చిన్న సైజ్ హాల్ ఆర్ బెడ్రూమ్కి సరిపోతుంది. ఈవెన్ 95% వాల్యూమ్లో కూడా నాకు డిస్ట్రాక్షన్ అయితే ఎక్కడ కూడా అనిపించలేదు. ఒక 100 వాట్ సౌండ్ బోర్డ్ అవుట్పుట్ ఎంత అయితే ఉంటుందో అంత అవుట్పుట్ని అయితే ఇస్తుంది. మరీ 200 వాట్ 300 వాట్ అంతనైతే లౌడ్నెస్ని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ 100 వాట్ పరంగా మాత్రం మీకు మంచిగా లౌడే అనిపిస్తుంది. రిమైనింగ్ వోకల్స్ బాగున్నాయి. మూవీస్లో డైలాగ్స్ కానీ, సింగర్స్ పాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ కానీ చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకు వెల్ బ్యాలెన్స్డ్ అనిపించాయి. బేస్ కోసం ఇందులో 60 వాట్ సబూఫర్ ఇచ్చారు కాబట్టి ఇందులో మంచి బూమింగ్ బేసే ఉంది. ఎక్కడ రావాలో అక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఇందులో చిన్న సైజ్ ఛాంబర్ ఉంది కాబట్టి మనకు బేస్లో ఎక్కువ పంచ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 4000 ప్రైస్ పరంగా బేస్ కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇందులో మనకు వర్చువల్ 5.1 ఛానల్ సపోర్ట్ కూడా ఉంది. నార్మల్ 2.1 ఛానల్ ఆర్ 2.2 ఛానల్ సౌండ్ బార్స్ తో కంపేర్ చేస్తే కొంచెం మనకు బెటర్ స్టీరియో సెపరేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ని కొంచెం సప్రెస్ చేసి ఎక్కువ యాడ్ చేసి వినిపిస్తుంది. సో వినడానికి కొంచెం ఆర్టిఫిషియల్ గానైతే అనిపిస్తుంది. ఈ సౌండ్ బార్ లో నాకు మేజర్ గా మైనస్ అనిపించింది ఒకటే, సౌండ్ బార్ లో మనకు డిస్ప్లే ఇచ్చి ఉండాల్సింది. ఆ వాయిస్ ఫీడ్బ్యాక్ కూడా టింగ్ టింగ్ అని వస్తుంది తప్ప ఏ మోడ్లో ఉన్నామో ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు. ఇది ఒక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఇది తప్ప 4000 బడ్జెట్లో ఒక మంచి ఆడియో క్వాలిటీ విత్ డీసెంట్ బేస్తో ఒక సౌండ్ బార్ కావాలంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎవరు అడిగారు నిన్ను? ఎవరు అడిగారా? అండ్ ఇంకొకటి దీంట్లో మనకు 3903 అని కూడా ఒక మోడల్ అయితే ఉంటుంది. సేమ్ ఉంటుంది, డిజైన్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని అయితే కొనకండి. 3902నే కొనండి. దీంట్లో మనకు 100 వాట్ అవుట్పుట్ ఉంటుంది. 3903లో మనకు 80 వాట్ అవుట్పుటే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని లింక్ నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ సౌండ్ బార్ చూసుకుంటే బోట్ ఓరియోన్ ప్లస్. ఇది 160 వాట్ 2.1 ఛానల్ సౌండ్ బార్. మన లిస్ట్లో వన్ ఆఫ్ ది
ప్రీమియం డిజైన్ సౌండ్ బార్ ఏదన్నా ఉందా అంటే ఇదనే చెప్పొచ్చు. మనకు యాజ్ యూజువల్ బోట్ ఎట్లనైతే ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తుందో ఇది కూడా మనకు మంచి ప్రీమియం డిజైన్తోనైతే వస్తుంది. మనకి మెటల్ మెష్ ఉంటుంది, గ్లాసీ ఫినిష్తోని, సాలిడ్ బిల్డ్తోనైతే వస్తుంది, సాలిడ్ ప్రీమియం డిజైన్తోనే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు లాంచ్ అయినప్పుడు 8,000 9,000 వరకు ఉండే, బట్ రీసెంట్ టైమ్స్లో దీని ప్రైస్ అయితే డ్రాప్ అయింది. 5,500 ఈ రేంజ్లోనైతే వస్తుంది. నేను కొన్నది సౌండ్ బార్ని బ్యాంక్ ఆఫర్తో నేను 4,700 రూపీస్లోనైతే పర్చేస్ అయితే చేశాను. సో ఇక మనము ఈ సౌండ్ బార్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే లౌడ్నెస్ వీళ్ళు ఏదైతే 160 వాట్ అవుట్పుట్ని క్లైమ్ చేస్తున్నారో నాకు దానికన్నా ఎక్కువనే అనిపించింది. వాల్యూమ్ 90% వరకు పర్లేదు, బాగానే ఉంది. 90% కన్నా ఎక్కువ పెడితే కొంచెం డిస్ట్రాక్షన్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో మ్యాక్సిమం 85% వరకు అయితే పెట్టుకోండి, మీకు ఇది చాలా లౌడ్ అయితే అనిపిస్తుంది. రిమైనింగ్ వోకల్స్ బాగున్నాయి, సింగర్స్ వాయిస్ క్లియర్గా ఉంది, అండ్ మూవీస్లో డైలాగ్స్ కూడా మనకైతే క్లియర్గానే వినిపిస్తున్నాయి. డిఫాల్ట్గా ఇందులో మనకు బేస్ 0 ఉంటుంది, మనం +5 వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. +5 పెట్టుకుంటే మాత్రం మనకు బేస్ మంచిగా అనిపిస్తుంది, మనకు మంచి తంపి ఫీల్ అయితే వస్తుంది. ఇందాక చెప్పిన జెబ్రానిక్స్ 3902 కన్నా మనకు బేస్ దీంట్లో మనకు బెటరే అనిపిస్తుంది. కాకపోతే బోట్ బ్రాండ్ అంటే మనం కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ రేంజ్ అయితే నాకు దీంట్లో అనిపించలేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా కంక్లూజన్కి వస్తే దీన్ని కొనవచ్చా అంటే దీంట్లో డిజైన్ ప్రీమియం ఉంటుంది, లౌడ్నెస్ బాగుంటుంది, వోకల్స్ బాగుంటాయి, అండ్ బేస్ కూడా మరీ హెవీ కాకపోయినా కూడా మనం +5లో పెట్టుకుంటే మంచి తంపి ఫీల్ అయితే వస్తుంది. బట్ ఇన్స్ట్రుమెంటల్స్ మాత్రం యావరేజ్ ఉన్నాయి, అండ్ ట్రెబుల్స్ కూడా మనకు ఇన్స్ట్రుమెంటల్స్ వాటన్నిటిని డామినేట్ అయితే చేస్తుంది. ఇది కొంచెం డిస్టర్బింగ్ అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా ఆడియో ట్యూనింగ్ చూసుకుంటే నాకు ఒక బోట్ ప్రోడక్ట్ లెక్కనైతే అస్సలు అనిపించలేదు. సో మనకు బోట్ ప్రోడక్ట్స్ బడ్జెట్లో వచ్చినా కూడా బోట్ సౌండ్ బార్స్ మనకు మంచి ప్రీమియం ఆడియో సిగ్నేచర్ అయితే ఉంటుంది, బట్ అది నాకు ఇందులో మిస్సింగ్ అయితే అనిపించింది. ఆడియో ట్యూనింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది. సో దీన్ని నేను 4,700లో కొన్నాను. 5,000 ఆర్ 5,000 అండర్లో వస్తే ఒక లుక్ అయితే వేయొచ్చు, బట్ 5,000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఒక్క రూపాయి కూడా దీనికైతే పెట్టకండి. నెక్స్ట్ సౌండ్ బార్ చూసుకుంటే గోవో 955. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 5,500, అప్పుడప్పుడు 6,000 కూడా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు బ్యాంక్ ఆఫర్తోని 5,000 రూపీస్లోనే వస్తుంది. 5,000 బడ్జెట్లో 200 వాట్స్ విత్ 5.1 ఛానల్ ఇస్తున్న ఏకైక బ్రాండ్ గోవా అని చెప్పొచ్చు. బట్ స్పెక్స్ ఇస్తే సరిపోదు కదా, ఆడియో క్వాలిటీ అండ్ ట్యూనింగ్ కూడా ఎట్లుందో ఇప్పుడు మనం చూద్దాము. ఇందులో లౌడ్నెస్ నాకు చాలా బాగా అనిపించింది. మీడియం సైజ్ హాల్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సౌండ్ బార్లో స్పీకర్స్ అండ్ రేర్ శాటిలైట్స్ స్పీకర్స్ మనకు ఈక్వల్ లౌడ్నెస్ అయితే ఇచ్చారు. కావాలంటే మీరు రెండింటిని సపరేట్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ 90% పెట్టినప్పుడు కూడా నాకు మేజర్ డిస్ట్రాక్షన్ అయితే ఏం అనిపించలేదు, బట్ 90% ఎబో వెళ్తుంటే స్లైట్గా నాకు డిస్ట్రాక్షన్ అయితే అనిపించింది. మాక్సిమం మీరు బిలో 90% ఆడియోని అయితే వినండి. అండ్ రిమైనింగ్ వోకల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంటల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. ఇన్ కేస్ మీకు ఎక్కువ అనిపిస్తే ట్రెబుల్స్ మీరు దీన్ని తక్కువ కూడా చేసుకోవచ్చు. -7 పెట్టినప్పుడు నాకు ఆడియో ఇంకొంచెం బెటర్గానైతే అనిపించింది. బేస్ ఇందులో నాకు బ్యాలెన్స్డ్ అనిపించింది. దీన్ని కూడా మీరు కావాలంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం బేస్ పెడితే మాత్రం నాకైతే ఇంకొంచెం పంచి ఫీల్ అయితే అనిపించింది బేస్. అండ్ ఇంకొకటి ఏ సౌండ్ బార్ అయినా కూడా మనం సబూఫర్ని ఒక సైడ్కి పెట్టుకుంటాం కదా, బట్ దీన్ని మాత్రం మ్యాక్సిమం సెంటర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సెంటర్లో పెట్టుకుంటే మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మనం చూస్తుంటాం కదా, మరీ సైడ్ కాకుండా సౌండ్ బార్ సెంటర్లో పెట్టుకోండి, ఇంకొంచెం మంచి భూమి అండ్ పంచి ఫీల్ అయితే వస్తుంది. ఎంతైనా మనకు బడ్జెట్ సౌండ్ బార్ కాబట్టి ఆ సపరేషన్ అనేది ఇందులోనైతే ఉండదు. మీకు ఆ ట్రూ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అండ్ సపరేషన్ కావాలంటే మినిమం 10,000 ఎబోన్ అయితే పెట్టాలి. మనకు నేను రివ్యూ చేసిన వాటిలో సోనీ ST-S20Rలో నాకైతే ఎక్సలెంట్ సపరేషన్ అయితే అనిపించింది. ఫైనల్గా దీన్ని ఒక 5,500 ప్రైస్లో తీసుకోవచ్చా అంటే మీకు బడ్జెట్లో 5.1 ఛానల్ సౌండ్ బార్ కావాలి విత్ బెటర్ వోకల్స్, మంచి ఇన్స్ట్రుమెంటల్స్, బేస్ అండ్ మంచి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం 5,000 అరౌండ్లో ఇవి మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు దీంట్లో ట్రూ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ సౌండ్ బార్ చూసుకుంటే మీవి Q200. ఇది 200 వాట్ 2.1 ఛానల్ సౌండ్ బార్. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 5,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది, అప్పుడప్పుడు 6,000 రూపీస్ కూడా వెళ్తుంది. బట్ మ్యాక్సిమం టైమ్స్ మనకు 5,000 5,500 అరౌండ్లోనే వస్తుంది. నెక్స్ట్
ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో మనకు లౌడ్నెస్ బాగానే అనిపిస్తుంది, కాకపోతే మరీ 200 వాట్స్ అవుట్పుట్ లెక్కనైతే నాకు అనిపించలేదు. ఒక 160 to 170 వాట్ అవుట్పుట్ లాగానైతే నాకు అనిపించింది. అండ్ 85% వరకు అయితే మనకు బాగానే ఉంటుంది. 85% కన్నా ఎక్కువ పెట్టినప్పుడు నాకు కొంచెం డిస్ట్రాక్షన్ అయితే అనిపించింది. ఒక మీడియం సైజ్ హాల్స్కి అయితే మనకు సరిపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? రిమైనింగ్ మనకు వోకల్స్ అన్నిట్లకనే బాగున్నాయి, డైలాగ్స్ అండ్ సింగర్స్ వాయిస్ కూడా మనకు క్లియర్గానే వినిపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ కూడా బాగానే బ్యాలెన్స్ చేశారు, కాకపోతే అన్నిట్లానే దీంట్లో కూడా ట్రెబుల్స్ స్లైట్గా ఎక్కువ అనిపించింది నాకు. బట్ మీరు ట్రెబుల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అది బాగానే అనిపిస్తే అట్లనే వినండి, బట్ మీకు కూడా ఎక్కువ అనిపిస్తే మీరు దాన్ని స్లైట్గా తగ్గించుకోవచ్చు. సో ఇది మనకు మేజర్ ప్రాబ్లం అయితే కాదు. ఇన్ని సౌండ్ బార్స్ యూజ్ చేశాను కదా, నాకు దీంట్లో అన్నిటికన్నా ప్లస్ అనిపించింది ఏదన్నా ఉందా అంటే దీని బేస్ అని చెప్పొచ్చు. బేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా అంటే చాలా పంచి బేస్ ఉంది అండ్ మంచి పవర్ఫుల్ బేస్ ఉందని అయితే చెప్పవచ్చు. మీ మెయిన్ ప్రయారిటీ మీరు ఒక బేస్ లవర్, మీకు 5000 అరౌండ్ బడ్జెట్లో ఒక మంచి బేస్ ఉన్న సౌండ్ బార్ విత్ గుడ్ ఆడియో అవుట్పుట్ కావాలంటే మాత్రం బ్లైండ్గా మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. అన్ని ప్లస్లే కాదు, ఇందులో కూడా మనకు మైనస్లు అయితే ఉన్నాయి. ఒక 2 to 3 మైనస్లు అయితే నేను దీంట్లో కూడా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే సౌండ్ బార్లో మనకు డిస్ప్లేని అయితే ఇవ్వలేదు, ఓన్లీ డిఫరెంట్ కలర్స్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. మనం మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు మాత్రమే మనకు అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. బట్ ఈక్యూ ప్రెస్ చేసిన తర్వాత మీరు బేస్ ఆర్ ట్రెబుల్ బటన్ని నొక్కితే చాలు కస్టమ్ ఈక్యూ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా నాకైతే ఒక మేజర్ మైనస్ అయితే అనిపించింది. అండ్ ఇందులో మనకు ఆప్టికల్ పోర్ట్ కూడా ఇవ్వలేదు. సో ఈ 3 మైనస్లను పక్కన పెడితే మాకు ఆడియో క్వాలిటీ మంచిగా ఉండాలి, బేస్ ఎక్సలెంట్ ఉండాలి, బడ్జెట్ అరౌండ్ 5000 అంటే మాత్రం వీటన్నిటిలో కూడా ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ సౌండ్ బార్ చూసుకుంటే Zebronics 6500 2.1 ఛానల్ 200 వాట్స్ సౌండ్ బార్. ఇది దీని ప్రైస్ మనకి ఎప్పుడు కూడా ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. 5000 నుంచి 7000 రూపీస్ వరకు అయితే వెళ్తుంటుంది అప్పుడప్పుడు. నేను మాత్రం దీన్ని అండర్ 5000 రూపీస్లోనే పర్చేస్ చేశాను. మీరు కూడా 6000 అండర్లో వస్తేనే దీన్ని కన్సిడర్ చేయండి. అబోవ్ 6000 అంటే మాత్రం మనకి ఇంకా వేరే బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక మనం దీని ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే దీంట్లో మనకు లౌడ్నెస్ మాత్రం చాలా బాగుంది. మీకు మీడియం సైజు, అబోవ్ మీడియం సైజు ఉన్నా కూడా మీకైతే ఇది మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. ఈవెన్ 95% వాల్యూమ్ పెట్టినా కూడా మనకు డిస్ట్రాక్షన్ అయితే ఏమి ఉండదు దీంట్లో. ఇక్కడ నుంచే వీడియో కాల్లో ఇంటర్వ్యూ. రిమైనింగ్ వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, యాక్టర్స్ వాయిస్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ కూడా నాకు వెల్ బ్యాలెన్స్డ్ అనిపించినాయి. ట్రెబుల్స్ అన్ని సౌండ్ బార్స్ లాగా ఇందులో కూడా నాకు కొంచెం ఎక్కువనైతే అనిపించినాయి. కావాలంటే మీరు దీన్ని తగ్గించుకోవచ్చు, కాబట్టి ఇది మేజర్ ప్రాబ్లం అయితే కాదు. బేస్ దీంట్లో నాకు బ్యాలెన్స్డ్ అనిపించింది. మీరు కావాలంటే బేస్ని ఫుల్ చేసుకొని కూడా వినొచ్చు, అప్పుడు బాగానే అనిపిస్తుంది, సఫిషియెంట్ అనిపిస్తుంది. ఇవన్నీ సౌండ్ బార్స్లో కంపేర్ చేస్తే మనకు బేస్ బాగానే అనిపిస్తుంది. బట్ మేబీ Q200 కన్నా కొంచెం నాకు దీంట్లో తక్కువనైతే అనిపించింది. అదే తప్ప మిగతా అంతా కూడా మనకు దీంట్లో బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. మనం డాల్బీ కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు డిస్ప్లేలో మనకు డాల్బీ ఆడియో ఇండికేషన్ అయితే వస్తుంది. సో మనము డాల్బీ కంటెంట్ ప్లే చేసేటప్పుడు మాత్రము ఇప్పటివరకు నేను చెప్పిన సౌండ్ బార్స్తో కంపేర్ చేస్తే మనకి ఇంకొంచెం బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన సౌండ్ బార్స్ అన్నిటితో కంపేర్ చేస్తే కూడా డాల్బీ ఒకటి దీంట్లోనే ఉంది. సో మనకు అఫోర్డబుల్ డాల్బీ సౌండ్ బార్ అని కూడా మనం దీన్ని అయితే చెప్పొచ్చు. కాకపోతే దీని ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. 6000 అండర్లో వస్తేనే దీన్ని కన్సిడర్ చేయండి. అబౌవ్ 6000 అంటే మాత్రం దీన్ని నేను రికమెండ్ చేయను. సో 5000లో వస్తే మాత్రం ఇవన్నీ సౌండ్ బార్స్ వదిలేసి 5000, 5500లో వస్తే మాత్రం ఇవన్నీ సౌండ్ బార్స్ వదిలేసి ఈ సౌండ్ బార్ని మీరైతే తీసుకోండి. మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది, మనకు ఆడియో సపరేషన్ కానీ ఆడియో సిగ్నేచర్ కానీ మీకు మంచిగా అనిపిస్తుంది. ఒక ప్రీమియం అనిపిస్తుంది, బడ్జెట్లో ఒక ప్రీమియం ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూజన్కి వస్తే వీటన్నిటిలో ఏది బెటర్, మాకేది సూటబుల్ అవుతుందంటే ఇన్ కేస్ Zebronics 6500 5500 బడ్జెట్లో వస్తే మాత్రం బ్లైండ్లీ మీరు ఈ Zebronics సౌండ్ బార్ని అయితే తీసుకోండి. సో మీకు అన్నిటికన్నా దీంట్లో ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది, మంచి బ్యాలెన్స్డ్ ఆడియో అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు బేస్ మెయిన్ ప్రయారిటీ. 5000 బడ్జెట్లో హెవీ బేస్ కావాలంటే మాత్రం అన్నిట్లో మీకు మీవి Q200 ఎక్సలెంట్ బేస్ విత్ బెస్ట్ ఆడియో ఉంది. సో దీన్ని కూడా మీరైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు మూవీస్ ఎక్కువ చూస్తారు, మీకు 5000 బడ్జెట్లో 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ కావాలి విత్ గుడ్ ఆడియో క్వాలిటీ అండ్ డీసెంట్ బేస్ అంటే మీరు గోవో 955కి వెళ్ళండి, ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 3000 to 4000 మధ్యలోనే ఉంది, మీకు ఒక మంచి సౌండ్ బార్ అఫోర్డబుల్ ప్రైస్లో కావాలంటే మాత్రం Zebronics 02 మిమ్మల్ని
ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. సో ఈ 4 సౌండ్ బార్స్ని మేము మీకు సజెస్ట్ చేయడానికి మేమైతే చాలా సౌండ్ బార్స్ని పర్చేజ్ చేసి అన్నిటిని టెస్ట్ చేసి కంపారిజన్ అయితే చేసాము. సో వాటిలో మాకు బెస్ట్ అనిపించినవి మాత్రమే ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేసాము అండ్ మీకు సజెస్ట్ అయితే చేస్తున్నాము. ఈ 4 సౌండ్ బార్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీ బడ్జెట్ అబోవ్ 5,000 ఉంటే మేము టెస్ట్ చేసిన వాటిలో మాకు బెస్ట్ అనిపించిన అబోవ్ 5,000 సౌండ్ బార్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్లో ఏ ఒక్కటి కూడా బ్రాండ్ స్పాన్సర్డ్ అయితే కాదు, అన్నీ కూడా మేము పర్సనల్గా పర్చేస్ చేసి టెస్ట్ చేసి ఈ రివ్యూస్ అయితే చేస్తున్నాము. సో మీకు ఒకవేళ ఈ రివ్యూ హెల్ప్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు, బట్ మన ఛానల్ కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా కొని బ్రాండ్స్ మీద ఏ మాత్రం డిపెండ్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ చేయడంలో ఆ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.